పురంధేశ్వరి ఏదో పార్టీ యాక్టివిటీస్ మాట్లాడుకొస్తుందని ఆవిడది డౌన్ ప్లే చేశారు, కానీ చాలా అద్భుతమైనటువంటి పాయింట్ని నిన్న ఆవిడ ఒక రహస్యాన్ని గడిపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175లో అసలు గేమ్ ఏముంది, అభ్యర్థులను అటు ఇటు మారుస్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ అభ్యర్థులతో పాటు ఓటర్లనే మార్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థిని పక్క నియోజకవర్గానికి మారిస్తే ఓటర్లు కూడా ఈ నియోజకవర్గం వాళ్ళు పక్క నియోజకవర్గానికి మార్పిచ్చేసుకుంటున్నారు 10-15 వేల మందిని. ఇది మార్పిస్తున్నది వాలంటీర్ల ద్వారా సదరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఇది అధికార పక్షం చేస్తున్న మోసం అన్నటువంటి విషయాన్ని ఆవిడ కనిపెట్టింది. అది మన రామోజీరావు గారి ప్రియశిష్యుడు అయినటువంటి చంద్రబాబు గారు కనిపెట్టలేదు, చంద్రబాబు గారి అభిమాన హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కనిపెట్టలేదు, పురంధేశ్వరి గారు కనిపెట్టారు. చాలా అద్భుతమైనటువంటి పాయింట్. వైకాపా అభ్యర్థులు మార్చిన స్థానాల్లో అక్రమంగా ఓటర్ల నమోదు జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆరోపించారు. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మంత్రి విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. దీంతో ఆమె అనుయాయులైన 10,000 మంది పేర్లను అక్కడి నుంచి ఇక్కడ ఓటర్ల జాబితాలకు చేరుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ వైనాట్ 175 గురించి మాట్లాడుతున్నట్టు చెప్పారు. ఈ నినాదం వెనక భారీ కుట్ర దాగుందన్నారు. సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రజాపూర్ రాష్ట్ర స్థాయి సమావేశంలో పురంధేశ్వరి ఈ రహస్యాన్ని బట్టబయలు చేశారు.